హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పోరంకీస్ కిచెన్ అండ్ గార్డెన్ ఛానల్స్కి స్వాగతం. ఈరోజు నేను మన పోరంకీస్ హెర్బల్ ప్రోడక్ట్స్ నుంచి వచ్చిన మరొక అద్భుతం ఈ హెర్బల్ హెన్నా, అలాగే హెయిర్ ఆయిల్, ఇవి రెండు ఎలా ఉపయోగించుకోవాలనేది నేను క్లియర్గా డీటెయిల్ వీడియో చేస్తున్నాను. చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హెయిర్ ఆయిల్ అండి, మన పోరంకీస్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇదైతే చాలా బాగుందనమాట. చుండ్రు నివారించబడుతుంది, జుట్టు ఊడటం ఆగిపోతుంది అనమాట. అంతేకాదండి, వాడగా పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఒత్తుగా నల్లగా చక్కగా పెరుగుతుంది. ఇందులో మనం అన్ని వేసాం కదా. ఇది ఎలా వాడాలో కూడా చూపిస్తాను, రండి. ఇక్కడ చూడండి, నేను మన చెయ్యి పట్టేంత వేడి చేసుకొచ్చాను అనమాట. గోరువెచ్చని ఆయిల్ని మనం తలకి ఎలా అప్లై చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఆయిల్ మన చెయ్యి పట్టేంత వేడే ఉండాలండి. గోరువెచ్చని ఆయిల్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇలా కొంచెంగా చక్కగా ఇలా కొంచెం ఓపికగా పెట్టుకోవాలి. తర్వాత ఇలా కొంచెం పాయలు తీసుకుంటూ నూనె కొంచెం మన తలకి పట్టేంత ఆయిల్ మనం గిన్నెలో వేడి చేసుకున్న తర్వాత పాయలుగా తీసుకుంటూ వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకుంటూ మన స్కాల్ప్కి మసాజ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ రెండు చేతులతో తీసుకొని ఇలా జుట్టు లోపల కంట ఫింగర్స్ పోనిచ్చి మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే జుట్టు చక్కగా కుదుళ్ళ నుంచి నల్లగా ఒత్తుగా పెరుగుతుందండి. ఇలా చేసి చూడండి, మీకు ఖచ్చితంగా 3-4 సార్లు ఈ ఆయిల్ వాడిన తర్వాత చేంజ్ అనేది తెలిసిపోతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు కూడా ఊడటం ఆగిపోతుంది. అంతేకాదండి, చుండ్రు కూడా రాదనమాట. ఎందుకంటే ఈ ఆయిల్లో మనం మెంతులు కూడా వేసాం కాబట్టి అన్ని విధాలా కూడా ఈ ఆయిల్ అనేది చాలా బాగా మన స్కాల్ప్కి పనిచేస్తుంది. కాబట్టి నేను చూపించిన విధంగా ఆయిల్ని లైట్గా గోరువెచ్చ చేసుకొని పాయలుగా తీసి ఇట్లా చక్కగా మసాజ్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా దువ్వుకొని వేసేసుకోవడమే. పోరంకీస్ హెర్బల్ ప్రోడక్ట్స్ నుంచి వస్తున్న మరొక అద్భుతం ఈ హెర్బల్ హెన్నా అండి. ఇది చాలా బాగుంటుందన్నమాట. దీన్ని ఎలా మనం కలుపుకొని తలకి పెట్టుకోవాలనేది నేను క్లియర్గా మీకు చూపిస్తాను ఇప్పుడు, రండి. చూడండి, నేను ఇక్కడ ఒక ఐరన్ కడాయి తీసుకున్నాను అనమాట. హెన్నా కలుపుకోవడానికి ఎప్పుడు కూడా ఐరన్ కడాయి అయితే బాగుంటుంది. జుట్టు చక్కగా కలర్ చేంజ్ అవుతుంది, బాగుంటుంది. అందుకని ఐరన్ ప్రిఫర్ చేయాలి ఎప్పుడు కూడా. నా దగ్గర ఈ ఐరన్ కడాయి ఉంది, దీన్ని తీసుకున్నాను. ఇది మన పోరంకీస్ హెర్బల్ హెన్నా అండి. నేను నా హెయిర్కి ఎంత పడుతుందో అంత తీసుకుంటున్నాను అనమాట. ఎవరి హెయిర్కి తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 4 స్పూన్స్ వరకు తీసుకుంటున్నానండి. ఈ క్వాంటిటీలో అయితే నాకు సరిపోతుంది. నేను వాటర్ తీసుకున్నాను అనమాట. ఆ హెన్నాకి ఎంత వాటర్ పడుతుందో సుమారుగా తీసుకున్నాను. దీనిలోకి నేను టీ పౌడర్ యాడ్ చేసి నేను ఈ హెన్నా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. టీ డికాక్షన్తో, అంటే గోరువెచ్చని నీళ్ళతోనూ కలుపుకోవచ్చు, టీ డికాక్షన్తో కూడా కలుపుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళతో అయితే అందరూ కలిపేసుకుంటారండి. మళ్ళీ ఈ టీ డికాక్షన్తో ఎలా కలపాలండి అని అడుగుతారు. కాబట్టి తెలియని వాళ్ళ కోసం నేను ఇలా చూపిస్తున్నాను. ఇంత క్వాంటిటీలో వాటర్ తీసుకున్నాను. 4 స్పూన్స్ ఆఫ్ హెన్నాకి టీ పౌడరు ఈ స్పూన్తో 3 స్పూన్లు వేస్తున్నానండి, సరిపోతుంది. 3 స్పూన్స్ వేసాను కదా. ఇప్పుడు ఈ వాటర్ని ఒక 2 నుంచి 4 నిమిషాల మధ్యలో మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. నేను మరిగించి తీసుకొస్తాను. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇట్లా నేను పట్టుకున్నాను చూడండి. అంత గోరువెచ్చని అవ్వాలన్నమాట. గోరువెచ్చగా అయిన తర్వాత ఈ టీ డికాక్షన్ని దీనిలోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఈ స్పూన్తో ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. మామూలుగా అయితే ఒక 2 గంటల పాటు, 2 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇట్లా చెక్ చేసుకుంటూ ఈ డికాక్షన్ని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ ఐరన్ కడాయిలో వేయడం వల్ల ఏంటంటే మన జుట్టుకి నలుపుదనం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మనం గుంటగలగరాకు ఇవన్నీ వేసాం కదండి. మనం తెల్ల జుట్టు ఎక్కడన్నా ఉంటే మెల్లగా అది నల్లబారే అవకాశం ఉంటుంది.
టీ డికాక్షన్ మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం చెక్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. హెన్నా బాగా జారుగా కలుపుకోకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి, లేదంటే మనం పెట్టుకున్నప్పుడు కారిపోతూ ఉంటుంది. అంతే కదండి, గట్టిగా ఉంటేనే మన హెయిర్కి హెన్నా అనేది పడుతుంది బాగా. కాబట్టి ఇలా చెక్ చేసుకుంటూ ఈ టీ డికాక్షన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎక్కడ కూడా లంప్స్ లేకుండా నీట్గా ఇలా కలుపుకోవాలి. వీలుంటే ఐరన్ కడాయిలోనే కలుపుకోండి, చాలా బాగుంటుంది మన హెయిర్. 2 గంటల పాటు హెన్నా నానిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఐరన్ కడాయిలో నానబెట్టాం కదా, చుట్టూ కూడా చూసారు ఎలా బ్లాక్గా అయిపోయిందో హెన్నా. అందుకే హెన్నా అనేది ఐరన్ కడాయిలో నానబెట్టుకుంటే మంచిదని చెప్తారు, ఐరన్ కూడా దొరుకుతుందని చెప్తారు. అందువల్ల నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడు కూడా ఈ ఐరన్ కడాయిలోనే హెన్నా అనేది నేను నానబెడుతూ ఉంటాను అనమాట. ఒకసారి ఈ హెన్నా అంతా కూడా స్పూన్తో ఇలా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కలర్ ఎలా చేంజ్ అవుతుందో చూసారా, ఇలా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇది మన హెయిర్కి చాలా మంచిది. మన హెయిర్ని ఎక్కడైనా వైట్ హెయిర్ ఉంటే క్రమంగా పెడుతూ ఉంటే బ్లాక్ అయ్యేలాగా చేస్తుంది. అయితే ఈ స్టేజ్లో ఏం చేయాలంటే ఇష్టమైన వారు ఒక ఎగ్ వైట్ వేసుకోవచ్చు అనమాట. ఎగ్ వైట్ వేసుకోకపోయినా కూడా మన హెన్నా అయితే చాలా సిల్కీగా, చాలా హెల్దీగా, చాలా కండిషనరింగ్గా మన హెయిర్ని ఉంచుతుంది. అయినప్పటికీ కూడా నేను ఎగ్ వైట్ కూడా కలుపుకునే వారి కోసం నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎగ్ వైట్ ఈ స్టేజ్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా స్పూన్తో ఈ ఎగ్ వైట్ అంతా ఈ హెన్నాలో కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇమీడియట్గా మన తలకి అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ సొన అనేది కలవడం కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపితే ఈ సొన అంతా కూడా హెన్నాలో బాగా కలిసిపోతుంది. కలర్ కూడా చూసారా ఎలా చక్కగా చేంజ్ అయిపోతుందో, కండిషనరింగ్ మంచి షైనింగ్గా కనిపిస్తుంది హెన్నా కూడా. ఎగ్ వైట్ వేయడం వలన మన హెయిర్కి చాలా సిల్కీగా, కండిషనరింగ్గా, హెల్దీగా ఉంటుందన్నమాట. చూడడానికి చాలా షైనింగ్గా కనిపిస్తుంది హెయిర్. హెన్నా చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూసారా మనం ఇలా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. మరీ పలుచగా కలపకూడదు, గట్టిగా కలపకూడదు. ఇక్కడ చూడండి ఇప్పుడు నా హెయిర్కే నేను పెట్టి చూపిస్తున్నానండి. నాకు ఒక 20% వరకు వైట్ హెయిర్ ఉంది. అదంతా కూడా కవర్ అయ్యేలాగా ఇలా పెట్టుకుంటున్నాను. పాయలు పాయలుగా తీసి పెట్టుకోవాలి. హెయిర్ డ్రైగా ఉండాలండి, ఆయిల్ హెయిర్లో పెట్టుకోవద్దు. డ్రై హెయిర్లోనే ఇలా జుట్టుని పాయలు పాయలుగా తీసుకుంటూ మనమే ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా తలంతా కూడా ఈ హెన్నా అప్లై చేసేసిన తర్వాత ఒక 1 అవర్ ఉంచుకొని ప్లెయిన్ వాటర్తో కడిగేసుకోవాలండి. తలంతా ఆరిపోయిన తర్వాత ఆయిల్ పెట్టేసుకోండి. 1 డే అంతా ఆయిల్ ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ డే మీరు షాంపూతో హెడ్ బాత్ చేసుకోవచ్చు. అప్పుడు మీ హెయిర్ చాలా సిల్కీగా, హెల్దీగా, కండిషనరింగ్తో కలర్ చేంజ్ అయ్యి చాలా బాగుంటుంది. పోరంకీస్ హెర్బల్ హెన్నా మీరు తప్పకుండా ట్రై చేయండి. స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను, కావాల్సిన వారు ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు బల్క్లో ఇవ్వగలను, 450 గ్రామ్స్ నుంచి ఎంతైనా ఇవ్వగలనండి. ఈ హెన్నా మాత్రం చాలా చాలా బాగుంటుంది. కంప్లీట్ హెర్బల్ హెన్నా. నా చేయి చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో. నచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.